ఏ అనే ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, బి అనే కాంట్రాక్టర్స్, సో కాల్డ్ A3లు A4లు A5గా ఉన్న బి అనే కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న వీళ్ళు ప్రభుత్వాల నుంచి బెనిఫిట్స్ కోసమో లేదంటే పెద్దగా వీళ్ళ ఎక్స్పాన్షన్ కోసమో ఏదైనా సరే డీలింగ్స్ అనేవి ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలకి మధ్య ఉండడంలో 100% ఎలాంటి తప్పు కూడా లేదు. స్టేట్ డెవలప్మెంట్లో వీళ్ళిద్దరూ కీలక భాగస్వాములు. సో వీళ్ళు ఇక్కడికి వెళ్ళి పని చేయించుకోవాలి. బి కాంట్రాక్టర్స్, ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాలి. గవర్నమెంట్ ఎవరక్కడ? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. సో అండర్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గవర్నమెంట్ ముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. పెద్ద ఆయన ఏమీ క్రియాశీలకంగా లేరు అసలు. ఆయన బెంగళూరులోనే ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళని మాత్రమే తెలుసు. కానీ ఎలాంటి వ్యాపారాలంటే బి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఈయన గవర్నమెంట్లో ఏదైనా పని అవ్వాలి అంటే సి అనే కంపెనీలకి డబ్బు మళ్లించాలి, లేదంటే సి అనే కంపెనీల్లో ఈ బి అనే కాంట్రాక్టర్లు పెట్టుబడులు పెట్టాలి. ఇదే జరిగింది. సో ABC, బి అనేవాళ్ళు బడా కాంట్రాక్టర్లు, సి అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన కంపెనీలు, ఏ అనేది గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ గవర్నమెంట్ని తండ్రి అధికారాన్ని వినియోగించుకుని ఈయన ఈ పని చేశారు. ఆయన కంపెనీలకి పెట్టుబడులు పెట్టించారు. బెంగళూరులో ఉండి గుట్టు చప్పుడు కాకుండా 1000 కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అలహంకా ప్యాలెసా లేదంటే ఇక్కడ ఇంకో ప్యాలెసా, ఏదేమైనా ఆయన సామ్రాజ్యాన్ని, ఆయన మైండ్ని, ఆయన బిజినెస్ మైండ్ ఏ స్థాయిలో ఉందో ఆయన కంపెనీల లిస్టు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో నేను చాలా సింపుల్గా చెప్పాను, ఇంతే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇదే. దీని వెనుక అంటే ఏ కంపెనీకి ఇచ్చారు, షెల్ కంపెనీలు ఏంటి, క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, క్యాపిటల్ అనే ఒక చిన్న వర్డ్ని ఆ రోజు ఐఏఎస్గా ఉన్న శ్రీలక్ష్మి గారు ఎలా మిస్యూజ్ చేశారు, ఇవన్నీ అనేది దీని వెనక తీగలాగితే వచ్చిన ఇష్యూస్, రైట్. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావడమో ఇలాంటి కేసుల్ని మనం ప్రోత్సహించడమో నా ఉద్దేశం కాదు. ఇవాళ రేపు మనం చూస్తున్న సినిమాలు కానీ, సినిమాల్లో ఉన్న హీరో పాత్రలు చేసే గ్యాంబ్లింగ్లు కానీ, ఇష్టం వచ్చినట్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి తగిలిన దెబ్బలని అంటే ఒక హీరోకు దెబ్బ తగిలింది అనుకోండి, అంటే ఇది మానసికంగా తన కుటుంబం మీద ఒక దెబ్బ పడింది అనుకోండి, ఆ హీరో రెచ్చిపోయి డబ్బు సంపాదించడం, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడం లాంటి సీన్స్, సిచ్యువేషన్స్ని మనం ఆహాకారాలు ఓహోకారాల మధ్య ఆ సినిమా హీరోని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ ఒకవేళ అలా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలానే చేయాలి ఇక్కడ.